హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో కనకాంబరం మొక్కల గురించి అండి. చూస్తున్నారు కదా, చిన్న మొక్కకే ఫ్లవరింగ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో చూడండి. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి. ఎంత చక్కగా రావడానికి నేనేం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మార్కెట్లో 5 to 6 వెరైటీ కనకాంబరాలు అయితే దొరుకుతాయండి. ఒకప్పుడు అయితే దేశీ వెరైటీ మాత్రమే ఉండేవి. ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ అయితే చాలా వచ్చాయండి. ఈవెన్ గ్రీన్ కనకాంబరం కూడా చూశాను. నా దగ్గర అయితే 4 వెరైటీస్ ఉన్నాయండి. మనం ఫ్లవరు 2-3 డేస్ కట్ చేయలేదనుకోండి, అన్నీ రాలిపోతుంటాయి. అంతలా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. సాయిల్ విషయానికి వస్తే 1:1:1 అంటే రెడ్ సాయిల్ 1 part, కంపోస్ట్ 1 part, అలాగే మనకి రైస్ వేసుకుంటుంది కదండి, వరి పొట్టు, అది 1 part అండి. అది లేదనుకో మనకి ఇసుక యాడ్ చేసుకోండి. అలాగే 5% నీ పౌడర్ వాడానండి. ఇంకా మనము మొక్క పెట్టుకునేటప్పుడైతే షాక్ గురి కాకుండా ఉండడం కోసం ఎప్సమ్ సాల్ట్, అలాగే మస్టర్డ్ కేకు ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోండి. దీనికైతే సన్లైట్ అనేది చాలా అవసరం అండి. ఏదైనా షేడెడ్ ఏరియాలో పెట్టామనుకోండి ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంటుంది, కానీ ఫ్లవరింగ్ అయితే రాదండి. కనకాంబరాలు నల్లమట్టిలో పెడితే కూడా ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుందండి. కనకాంబరాలలో మర్వం వేసి కట్టుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క మొక్కకే మనకి ఫ్లవరింగ్ అనేది ఎంత చక్కగా వస్తుందో చూడండి. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటే బ్రాంచెస్ అనేది బాగా డెవలప్ అయ్యి ఎక్కువగా ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు. నాటు వెరైటీ ఫ్లవర్స్ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయండి. హైబ్రిడ్ కొద్దిగా త్వరగా వాడిపోతాయి. మనం వాటర్ పోస్తే నీళ్లు నిల్వ ఉండకూడదండి, డ్రైన్ అవుతూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటికైతే సీడ్స్ అనేది ఫామ్ అవ్వవండి. మనకి ఓన్లీ నాటు వెరైటీకి మాత్రమే సీడ్స్ ఫామ్ అవుతాయి. ఇవి హైబ్రిడ్ వెరైటీ కదా, వీటికి సీడ్స్ ఫామ్ అవ్వండి. అందుకే ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ అయిపోయిన వెంటనే వీటిని కట్ చేస్తూ ఉండాలి. అప్పుడే అక్కడి నుంచి మనకి కొత్త చిగుర్లు అనేది వచ్చేసి ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వాటర్ పోసినప్పుడు ఎప్పటికప్పుడు డ్రైన్ అవుతూ ఉండాలండి. ఏదైనా పాట్లో వాటర్ ఉంటే రూట్ రాట్ అయితే వస్తుందండి. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. పెస్ట్ విషయానికి వస్తే లీఫ్ వెనకాల వైట్ కలర్ ఫంగస్ లాగా వస్తుంది. ఒక లీఫ్కి స్టార్ట్ అయితే ప్లాంట్ మొత్తానికి వచ్చేస్తుందండి. ఇదే చిల్లీలో కూడా వస్తుంది. పుల్లటి మజ్జిగ ఆర్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. పెస్ట్ అటాక్ అయిన లీవ్స్ ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి. మనకి ఒక లీఫ్కి స్టార్ట్ అయితే ప్లాంట్ మొత్తానికి వచ్చేస్తుందండి. సో ఎప్పటికప్పుడు గమనించుకొని మనము వాటిని కట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇవైతే ఆరెంజ్ వెరైటీ అండి ఫ్లవర్స్ నా దగ్గర. ఇంకా ఎల్లో ఉంది, అలాగే సౌందర్య కనకాంబరం ఉంది, నాటు వెరైటీ కూడా ఉందండి. ఇంకా మనకి పింక్ వెరైటీ కూడా నా దగ్గర అయితే ఉందండి. ఇవి ఉన్నాయి కదా, ఈ ఆరెంజ్ ఇంకా సౌందర్య కనకాంబరం, ఇవన్నీ కూడా మనం స్టెమ్తో ప్రాపగేట్ చేసుకోవాల్సిందేనండి. సీడ్స్ అనేవి రావు. మనము ఇవి మార్కెట్లో కొనుక్కుంటే ఒక్క ప్లాంట్ 150-200 వరకు ఉంటుందండి. అలా కాకుండా స్టెమ్తో మనం ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడైతే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్గానిక్ డిఏపి అండి. ఇది మనకి ఆన్లైన్ స్టోర్లో అంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి బనానా అండి. మనము బనానా తొక్కల్ని ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని అది తీసుకున్నాను. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. ఈ మూడింటిని మనము వాటర్లో మిక్స్ చేసుకొని ఇవ్వాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 లీటర్ వాటర్కి ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ సరిపోతుంది. ఇందులో ఎన్పికే చాలా రిచ్గా ఉంటుందండి. ఈ ఎన్పికే ఇవ్వడం వల్ల మన మొక్క అనేది గ్రోత్ చాలా హెల్తీగా ఉంటుంది. మనం ఈ డిఏపి ఇవ్వడం వల్ల మొక్క అనేది గ్రీన్గా అవుతుందండి. ఇదంతా ఇలా కలిపేసి ఒక 1 అవర్ అనేది పక్కకు పెట్టేసేయాలండి. 1 అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత దీంట్లో ఎలాంటి అంటే మనం మళ్ళీ వాటర్ మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. డైరెక్ట్ మనం మొక్క మొదట్లో ఇచ్చేసుకోవడమే. చూస్తున్నారు కదండి, ఈ 1 లీటర్ వాటరు నాకు ఒక 3 మొక్కలకైతే సరిపోతుందండి. ఇలాగా మొక్క మొదట్లో అయితే ఇచ్చేసుకోవాలి. ఈ వాటర్ని వడకట్టి మనం మొక్కల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను
పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.